నమస్తే, నేను మీ సతీష్. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి 3 అస్త్రాలు కూడా ఈ రోజున ఫెయిల్ అయినాయి. ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్నటి ఆయన ప్రసంగమే దీనికి సూచిక అంటూ వైసీపీ ఒక ప్రచారాన్ని అయితే కనుక ప్రారంభించింది. మరి నిజంగా 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత మొదలైపోయిందా? అది మరి రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లుగా 2029 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాయా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి ఎన్నుకున్నటువంటి 3 ఆలు: 1 ఆధ్యాత్మికం, 2 ఆర్థికం, 3 ఆలోచన విధానం. ఈ 3 కూడా ఈ రోజున ఫెయిల్ అయ్యాయి. 3 కూడా. 1 దేవుళ్ళ పేరుతోటి, మత విశ్వాసాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అను ఏదో రూపేణ ఆయన దెబ్బతీయాలి అని చూశారు. కానీ ప్రజల్లో కూటమిపైనే వ్యతిరేకత వచ్చింది. ఏమిటిది, మన విశ్వాసాలతో ఆడుకుంటారా అని. ఇక ఆర్థికం విషయానికి వస్తే ఆ పెట్టే బడ్జెట్లు కానీ, ఇచ్చిన హామీలు కానీ, మరి అందులో వాళ్ళు చేస్తున్న ఖర్చులు కానీ, ఇవి చూస్తూ ఉంటే అప్పులు చూసినా కూడా ప్రభుత్వం ఇంత మరీ దిగజారి వ్యవహరిస్తుందా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆ ఆర్థిక వ్యవస్థ పైన ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. 3వది ఆలోచన విధానంలో కూడా ఈ రోజున కూటమి ఫెయిల్ అయింది. ఈ అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైనాయి. అందుకే ఆయన ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. రేపొద్దున్న 29లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి ప్రచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? అంటే ఈ వాదనలో ఎంత వాస్తవం ఉందని భావించవచ్చు? ఇప్పుడు జగన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్లో మనం ప్రధానంగా తీసుకుంటే వై నాట్ 175/175 అన్నారు కదా. 175/175. రెండోది వై నాట్ కుప్పం. గతంలో వాళ్ళు ప్రధానంగా స్లోగన్ తీసుకున్నది ఇది. సో అది ఓవర్ కాన్ఫిడెన్స్, అది వర్కౌట్ కాదు అనేది ప్రజలు తీర్పిచ్చారు. 1. రెండో అంశం, మీరు అన్నట్టుగా జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి బలం, బలహీనత సోషల్ మీడియా. గతంలో బలమైంది, ఇప్పుడు బలహీనత సోషల్ మీడియా. ఎందుకంటే గడిచిన 21 నెలల నుంచి చూసినట్టయితే వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఎత్తుకొని ప్రచారం చేసిందో అవన్నీ మిస్ఫైర్ అయినాయి. కంటిన్యూస్ మిస్ఫైర్ అవుతున్నాయి ఏది ఎత్తుకున్నా కూడా. సో సోషల్ మీడియా ప్రభావం వల్ల జగన్ రెడ్డి గారు ఈ గడిచిన 21 నెలల్లో అబాస్పాలయ్యారు. గతంలో వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. సో గతంలో గెలవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. వాళ్ళ తండ్రి గారి పాలన చూసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలాన్ని చూశారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఎలక్షన్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ గురించి అంటే నేను A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మాటల్ని తీసుకుంటా. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు? జగన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసినా, తల కిందుగా పెట్టే యాత్ర చేసినా, కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గారు గెలవరు. కూటమిని విచ్ఛిన్నం చేస్తే గెలుస్తారు. కూటమిని విచ్ఛిన్నం చేసే శక్తి కోటరీకి లేదు. జగన్ రెడ్డి గారు కోటలో ఉన్నారు, కోట చుట్టూ కోటరీ ఉంది అన్నారు సాయిరెడ్డి గారు. వాస్తవమే కదా, ఆయన అన్నమాట చెప్తున్నాను నేను. సో అది నమ్మినట్టున్నారు వీళ్ళు. ఫస్ట్ టార్గెట్గా కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్టిల రాజకీయ కుట్ర పన్నారు. అది కాపులకి, కమ్మలకి వివాదం సృష్టించే ప్రయత్నం, జనసేనని కూటమి నుంచి డిటాచ్ చేసే ప్రయత్నం. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే అంబటి రాంబాబుని రాత్రికి రాత్రే కాపు కులానికి నాయకుడిగా చేశారు. కాపు టైగర్ అనేసాడు. అంబటి రాంబాబు నా కాపు టైగర్ అన్నారు. వెంటనే కాపు కులస్తులంతా తిరగబాటు పడ్డారు. ఈయనేంటి మాకు నాయకుడు అంటే, ఎప్పుడు గతంలో కాపులకి చేసింది లేదు. నంబర్ 1. నంబర్ 2, అంబటి రాంబాబు గతంలో కాపులంటే తాగుతారు, తిరుగుతారని వాళ్ళని కొద్దిగా నెగిటివ్గా మాట్లాడాడు. ఆ దెబ్బతో వీళ్ళు మరి జగన్ రెడ్డి గారు అంబటి రాంబాబుని కిందకి దించడానికి ఆ మాట అన్నాడా, పనికి రాకుండా చేయడానికి అన్నాడా, ఓవర్ నైట్ ఎలివేట్ చేసాడా జాకీలతో తెలియదు. 1. రెండో అంశం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎలివేట్ అవ్వాలి. కేవలం ఒక కులానికి నాయకుడు అంటే తగ్గించినట్టు, పెరిగినట్టు కాదుగా. మరి జగన్ రెడ్డి అంబటి రాంబాబుని అట్లా అనబట్టి అంబటి రాంబాబు వ్యూహంగానా, ధిక్కారంగానా, ప్రతీకారంగానా నిన్న TV9లో రజనీకాంత్తో ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు నవరత్నాలు ఫెయిల్ అయినాయి కదా అని ఒక యాంకర్ అడిగితే, లేదు జగన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యాడు అన్నాడు. ఈ చర్చ నడుస్తున్న నేపథ్యం. ఇక మీరు 3వ ప్రస్తావన ఆర్థిక విషయాల గురించి మాట్లాడారు. సో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందా, విధ్వంసమైందా? రాజకీయపరమైన జనరిక్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు మనం కూడా. సో రీసెంట్గా 2023-24లో కంట్రోలర్ ఆడిటర్ జనరల్లో రిపోర్ట్ రిలీజ్ చేశారు.
ఆ రిపోర్ట్లో ప్రధానంగా 9 అంశాలను ప్రస్తావించారు. అందులో అవుట్కమ్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఫిస్కల్ డిసిప్లిన్ లేదు, ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. అంటే అప్పులు పెరిగినాయి, ఆదాయం తగ్గింది, ఆదాయానికి అప్పులకి సమతుల్యత లేకుండా పోయింది. దీనివల్ల స్టేటు ఆర్థిక విధ్వంసానికి లోనైందని చెప్పి నేను చెప్పటం కాగు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఆయన విధ్వంసం జరిగింది. అంటే ఇప్పుడు సంపద సృష్టి జరిగి ఆ సృష్టించిన సంపదని పంచాల. నంబర్ 1, కేవలం అప్పులు తీసుకొచ్చినప్పుడు అప్పులు యూటిలైజేషన్ కెపెక్స్కి పెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడితే స్టేట్ వృద్ధి డెవలప్, సంపద పెరుగుతుంది, సృష్టి జరుగుతుంది. సో ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పులు చేసేసి అవన్నీ స్కీమ్స్ రూపంలో ఇంటింటికి పంచారు, సంపద సృష్టి జరగల. ఇక్కడ మెయిన్ ప్రధానమైన ఆర్థిక విధ్వంసం అక్కడ జరిగింది. అది కాగువాళ్ళు తేట తెల్లంగా ఇచ్చారు 9 పాయింట్స్లో డీటెయిల్డ్గా పేజీ నెంబర్లో. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 2 సంవత్సరాల కాలం కూడా పూర్తి కాకుండానే నెగటివిటీ వచ్చిందంటున్నారు. ఈయన పరిపాలించిన కాలంలో జగన్ రెడ్డి గారు స్టేట్ వృద్ధి జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటారు. అదే కదా ఆయన అనేది. సరే, జనరిక్ స్టేట్మెంట్స్ ఇవ్వను నేను కూడా. స్టేట్ డెవలప్ అయిందా లేదా అనేది దేని మీద మనం లెక్కలు కడతాం? పారామీటర్స్ ఏంటి? జిఎస్డిపి ఒక పారామీటరే కదా. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో స్టేట్ జిఎస్టిబి 5.01, ఇప్పుడు 10.74 పెరిగింది కదా. మరి అప్పటికంటే ఇప్పుడు స్టేట్ డెవలప్ అయింది కదా 20 monthsలో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పట్లో జగన్ రెడ్డి గారు పాలించినప్పుడు 2.67 lakhs, ఇప్పుడు 2.98 lakhs. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదా. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ అప్పట్లో 1234 kWh, ఇప్పుడు 1400 kWh, అది పెరిగింది కదా. ఈ పారామీటర్ చూస్తే 20 నెలల కాలంలో స్టేటు ఆర్థికంగా పుంజుకుంటుంది, ఇన్కమ్ పెరిగింది, పురోగమనం అంటే వృద్ధిలోకి వస్తూ ఉంది స్టేట్. అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తూ ఉంది ఒకవైపు. రెండో వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ అప్పటికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అంటే తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రకరకాల స్కీమ్స్ ద్వారా. సో వీటన్నిటిని ఓవరాల్గా మనం ఒక్కసారి ఓవర్వ్యూ చూసినప్పుడు రిపోర్ట్స్ డాక్యుమెంట్స్తో పాటుగా మనం చూసినట్టయితే ఇప్పుడు అభివృద్ధి వైపు నడుస్తుందనేది తేట తెల్లం అవుతూ ఉంటే, జగన్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ గతంలో పీపీపీ మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమం తీసుకున్నారు. మరి అది సెంట్రల్ సపోర్ట్ చేసింది. వీళ్ళ ఎంపీ గారే సెంట్రల్లో పీపీపీ అవసరమని రికమెండేషన్ చేసి సైన్ చేశారు. ఇక్కడ స్టేట్లోకి వచ్చి పీపీపీ అగెనెస్ట్ అంటారు. ఇట్లా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తీసుకున్న చాలా విషయాల్లో బెడిసి కొట్టినాయి, అంటే మిస్ఫైర్ అయినాయి, వెనక్కి రివర్స్ అయిపోయినాయి. వాళ్ళందరికీ నష్టం జరిగింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇంకా నష్టం జరుగుతుంది. రెండోది, పార్టీని వీడి వాళ్ళ నాయకులు వెళ్ళిపోతున్నారు. మూడోది, వాళ్ళ నాయకులంతా కూడా జైలు బాట పడుతూ ఉన్నారు. అంటే ద్వితీయ శ్రేణి నాయకులు కనుక జైలు బాట పడితే కింద స్థాయిలో కార్యకర్తలు విడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సంఘటన మనకు జరుగుతూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, కోటరీలో సజ్జల వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక కీ పొజిషన్ దగ్గర ఇష్యూ నడుస్తూ ఉంది. సో కుటుంబ సభ్యులు తల్లి చెల్లి బయటకు వచ్చి విమర్శిస్తున్నారు. బాబాయ్ గొడ్డలిపోటు, అక్రమాస్తుల కేసు, లిక్కర్ కేసు, ఇవన్నీ ఎప్పుడు జగన్ రెడ్డి గారిని చుట్టుముట్టుతాయో తెలియని అగమ్మ గోచరమైన పరిస్థితిలో ఉంది. ఇంత అస్తవ్యస్తంగా ఉన్న పార్టీని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయటం అంటే ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవాలి. జగన్ రెడ్డి గారు గతంలో చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యాడు. పరదాలు కట్టుకోవడం, చెట్లు నరికేయటం, 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడటం, జనాన్ని దగ్గరికి రానివ్వకుండా ఉండటం, ఇవన్నిటి వల్ల చాలా కారణాల వల్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళ ప్యాలెస్లో మీటింగ్ పెట్టి 2-3 గంటలు మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, అప్పుడు కదా దానికి ఒక అథెంటికేటెడ్ ఉండేది, ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చేది, నిలదీయాలి కదా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని. అది చేయకుండా ఈయనట్లా ప్రెస్ మీట్లు గంటల తరబడి పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ రేపు వాస్తవాలు అన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.